చేసిన కడప జిల్లా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి కడప జిల్లాలో రోజు అంటే ఈ యొక్క తెలుగుదేశం నాయకులు హత్య గావించడం జరుగుతూ ఉంది. అదే యొక్క ముఖ్యంగా బీసీలను టార్గెట్ చేసినట్టు కనపడతా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు ఉన్నారు. వాళ్ళని కడప జిల్లాలో జరిగినటువంటి రాజకీయ హత్యలే. మరి ఇక్కడ ఉత్తరదారి వ్యవస్థ, మరి ఇక్కడ రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదు. అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న విషయం మరి వాళ్ళ చిన్నాన్న హత్యనే మనం గమనించవచ్చు. ఇంకా బీసీల విషయానికి వస్తే పూర్తిగా ఎస్టీ ఎస్సీ మైనార్టీస్ని ఊతకోత వచ్చే విషయంలో మరి ఈరోజు మొన్న చేనేత కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని చంపినది మరొక ముందే మరో ఉదాహరణకి అక్కడున్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అనుచరుడు ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాసుల్ని హత్య చేసి దాన్ని మాఫీ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తే అక్కడున్న మరి సిఐ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఇదంతా గమనిస్తూ ఉంటే ఒకసారి ఎలక్షన్స్లో కడపలో బీసీలను ఊచుకోత కోసి బీసీల మీద మరి కన్నీరు గారుస్తూ మరి బీసీలు అంటే మేమే మరి అనే అనేక మరి వాగ్దానాలు అనేక విధాలుగా బీసీలని భ్రమ పెట్టేది చేస్తూ ఉన్నాడు. ఇంకా నీ రాజకీయ కానీ లేకపోతే ఆస్తుల్లో కానీ భూముల్లో కానీ నీ దాహం తీరలేదా అని సందర్భంగా జగన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి మీరు బీసీల ఓట్ల కోసం ఈరోజు ప్రాధేయపడుతున్నారు. మరి మీరు బీసీల ఓట్ల కోసం ఈరోజు మరి అనేక శుష్క వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. అనేక మంది లీడర్స్ తయారు చేస్తామన్నారు. మరి ఇదే మీరు చేసేది హత్యలు చేయడం, ముఖ్యంగా యాదవ్ కులానికి చెందిన వీళ్ళని హత్య చేయడం. చంద్రన్న హత్య మరొక ముందే, చేనేత హత్య మరొక ముందే, మరొక శ్రీనివాసుల్ని మీ భూదాహానికి గురి చేయడం మరి ఏమాత్రం సబబని సూటిగా ఈ జగన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఇంకన్నా మానుకోకపోతే మరి దాదాపు మరి మొత్తం రాష్ట్రమంతా స్తంభింపజేస్తాం. మరి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాన్ని చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, ఈ సైకో ముఖ్యమంత్రిని.